ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు మనకి వాగ్దానాలు అనుగ్రహించారని ఎలా రాయబడింది? ఆయన మనకు అమూల్యములు అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రీషియస్ ప్రామిసెస్. ఎందుకు దేవుడు మనకి వాగ్దానాలు అనుగ్రహించారంటే అవి మన పట్ల నెరవేర్చబడ్డానికని. మనం వాగ్దానాల మీద విశ్వాసం ఉంచి దేవునిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వాగ్దానం మన పట్ల నెరవేరుస్తారు. ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించున్నాను. హల్లెలూయా. గాడ్ లవ్స్ us. క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమిస్తున్నారండి. ఆయన ఒకప్పుడు ప్రేమించడం మాత్రం కాదు, ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని. క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించారు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచి మహిమరాజ్యాన్ని విడిచి మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారండి. మన మధ్య నివసించారండి. మన కొరకు ఆయన దెబ్బలు తిన్నారండి. మన కొరకు ఆయన అవమానంకుండా వెళ్ళారండి. మన కొరకు ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నారండి. మన కొరకు ఆయన కొరడా దెబ్బలు తీసుకున్నారండి, భరించారండి. మన కొరకు ఆయన సిలువను మోసారని, మన కొరకు ఆయన తన రక్తాన్ని కార్చారని, మన కొరకు ఆయన తన ప్రాణాన్నే పెట్టారని. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మాటలు మాత్రం చెప్పడం మాత్రమే కాదు, ఆయన ప్రేమను వెల్లడిపరిచారండి. ఆ ప్రేమను క్రియల్లో చూపించారండి. దేవుడు ప్రేమ శాశ్వతమైన ప్రేమను దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవర్ లాస్టింగ్ లవ్. కొన్నిసార్లు ఈ లోక ప్రేమలు డబ్బు ఉంటే కొంతమంది ప్రేమిస్తారేమో, ఆ డబ్బు లేదు మనిషి దగ్గర అనేసరికి ఇంకా ప్రేమ కూడా ఉండదేమో. కొంతమంది ఆ వ్యక్తి ఆరోగ్యం ఉంది అంటే మనిషిని ప్రేమిస్తారేమో, ఇంకా ఆ వ్యక్తి ఆరోగ్యం లేదు, ఇంక ఉండే కొద్ది అనారోగ్యం క్షీణించిపోతుంది అని తెలిసినప్పుడు ఇంకా ఆ వ్యక్తిని ప్రేమించడం మానేస్తారేమో. ఆ వ్యక్తితో ప్రయోజనం ఉంది, వారితో ప్రయోజనం ఉందంటే ప్రేమిస్తారేమో, వారితో ఇంకా మాకు ఏం అవసరం లేదన్నప్పుడు ప్రేమించడం మానేస్తారేమో. అయితే దేవుని ప్రేమ లాంటిది కాదు, శాశ్వతమైన ప్రేమ. ఆయన మన దగ్గర ఏదో ఉందనో ఏదో ప్రయోజనం ఆశించే దేవుడు మనల్ని ప్రేమించలేదు, కానీ మనల్ని నిత్యరాజ్యానికి చేర్చాలని, మనల్ని పాపలను విడిపించాలని, మన బ్రతుకులు మార్చాలని ఆయన మనల్ని ప్రేమించాడని. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టకుండా కృప చూపిస్తున్నాడని. నిజమే, కొన్నిసార్లు మనం దేవుని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఎవర్ లాస్టింగ్ లవ్తో. కొన్నిసార్లు దేవుని సేవకులు బైబిల్ రాయబడింది రెక్లెస్ లవ్ అని. దేవుని ప్రేమని వర్ణిస్తూ రెక్లెస్ లవ్ అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే హద్దులు లేని ప్రేమ, అమితమైన ప్రేమ. దేవుడు మనల్ని అలా ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని ఇప్పటికీ విడిచిపెట్టకుండా ఆయన తన కృపను మీద చూపిస్తున్నాడు. ప్రతిరోజు మన జీవితంలో వస్తుందండి దేవుని కృప. ఈరోజు మనం ఏమైనా దేవుని కృప వాళ్ళు రాయబడింది కదా, భూమి కంటే ఆకాశం ఎంత ఉందో ఆయన ఎందు భయభక్తులు కలివారు ఎట్లా ఆయన కృప, ఉత్తమమైన కృపను దేవుడు మన మీద చూపిస్తాడని. మనకి చాలిన కృప, పర్వతాలు తొలగిపోయినా మెట్టుల దగ్గర ఆయన కృప మాత్రం మనం విడిచిపోతాను. విడిచిపోని దేవుని కృప. ఎందుకు దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు? కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందులు, అనారోగ్యాల్లో, అవమానకుండా వెళ్ళినప్పుడు కానీ, ఒంటరితనంలో వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టలేదంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. బైబిల్లో రాయబడింది, నీ దేవుడనే యెహోవా నిన్ను ప్రేమించాడు కాబట్టి బిలాము మాట విననొల్లక ఆయన ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఒకవేళ ఈరోజు ఎవరైనా మీరు అనుకుంటున్నారా ఈరోజు ఎలా ఉండబోతుంది, ఏ కీడు రాబోతుందని భయపడుతుంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా మనుషులు చెప్పారు ఈరోజు మీకు ఈ కీడు చేస్తాం, లేదంటే మీకు ఈ బాధ కలిగిస్తాం, లేదంటే ఇలా జరుగుతుందని మీరు ఏమైనా భయపడుతుంటే, దేవుడు ప్రతి ముళ్ళును మెలుగా మార్చగలడని, ప్రతి కష్టాన్ని ప్రతి ఇబ్బందిని కూడా ఆశీర్వాదంగా మార్చగలడని, ప్రతి శాపాన్ని దేవుడు దేవునికరంగా మార్చగలడని. మనల్ని ప్రేమించిన వాని యందు మనకు అన్నింటిలో అత్యధిక విజయం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ వ్యసనాల్లోనూ బాధపడుతుంటే, ఒకవేళ ఒక పాపంలోనూ బాధపడుతుంటే, నిన్ను ప్రేమించిన దేవుని యొద్దకు నువ్వు వస్తే, ఆ ప్రేమను తెలుసుకుంటే దేవుడు నీకు వాటి మీద విజయం ఇస్తాడు. అనారోగ్యం పైన విజయం, అప్పుల బాధలపైన విజయం, కృంగుదలపైన విజయం, అవమానం పైన విజయం, అన్ని విషయాల్లో దేవుడు నీకు విజయం ఇస్తాడని. చదువుల్లో కానీ, పనుల్లో కానీ, జాబ్లో కానీ విక్టోరియస్ లైఫ్ నేను పొందుతావని. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఈ వాగ్దానం విశ్వసిద్దాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన శాపనాశనంగా మారుస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని విజయవంతంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. మనందరం ప్రార్థన చేసుకుందాం. చూడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశా ప్రభా, మీకు వేలాది వందనాలు వేసా, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు వేసా ప్రభా. మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారయ్యా, మీకు వేలాది వందనాలు వేసా ప్రభా. మనుషుల ప్రేమ డబ్బు ఉంటే ఒకలాగా ప్రభా వేసే, బలం ఉంటే ఒకలాగా, అందం ఉంటే ఒకలాగా, అవి లేనివి తెలిస్తే విడిచిపెట్టే ప్రేమ తండ్రి ప్రభు. మీ ప్రేమ ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదే.
డబ్బు లేనప్పుడు, అందం లేనప్పుడు ప్రభావ, మీ కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నిందలు గుండా వెళ్ళినప్పుడు కూడా ప్రభావ మీ ప్రేమ ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టుకున్న కృప చూపిస్తున్న దేవా మీకు వందనాలు. విడిచిపెట్టకుండా ప్రభావ మాకు సహాయం చేస్తున్న దేవా మీకు వందనాలు. ప్రభావ మమ్మల్ని మీరు ప్రేమించారు కాబట్టి ప్రభావ అన్ని విషయాలు మాకు విజయవంతంగా ఉంచుతానని సెలవిచ్చిన రీతిగా ప్రభావ ఈరోజు ప్రియులు ఎవరైతే ఈ వాగ్దానం విశ్వసిస్తున్నారో ప్రభావ వారికి ఈ రోజు అంతటిలో విజయాన్ని దయచేయండి, సహాయం చేయండి, విజయవంతమైన జీవితాలు వాళ్ళకి దయచేయండి ప్రభావ. ప్రతిమాలుకుంటున్నాను. ప్రతి శాపనాశ్రంగా మార్చండి, ప్రతి కీడ్ని మేలుగా మార్చండి, సహాయం చేయండి, కృప చూపించుకోండి. ఆరోగ్యంతో బాధపడుతున్న స్వస్థపరచండి, అప్పుల బాధలో ఉన్న లేవనెత్తండి, కృంగుదలలో ఉన్న వారికి ప్రభావ మీరే ఆశ దయచేయండి, కృప చూపించండి, నిరీక్షణ దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.